niftyindices.com www.niftyindices.com అని మీరు కొట్టగానే ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. సెక్టారియల్ ఇండిసెస్, నెక్స్ట్ దాని కింద సెక్టారియల్ ఇండిసెస్ అని ఉంది చూడండి, అది కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డిఫరెంట్ సెక్టర్స్ వస్తాయి. సెక్టర్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం చూడండి, బ్యాంక్ రిలేటెడా, లేకపోతే ఆటో అంటే ఆటోమొబైల్స్, వెహికల్స్, 2-wheeler 4-wheeler టైర్స్ మ్యానుఫ్యాక్చర్స్, ఇవన్నీ అందులోకి వస్తాయి. ప్రైవేట్ బ్యాంక్సా, ఫార్మా కంపెనీసా, ఇంకా ఇలా డిఫరెంట్ ఇక్కడ రాసున్నాయి చూడండి. మీకు ఒకవేళ నాకు ఏంటంటే నాకు ఫస్ట్ ఈ ఫార్మా కంపెనీస్లోనే పెట్టాలని ఉంది. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను స్టాక్ మార్కెట్, నాకు ఫార్మా కంపెనీస్లోనే డబ్బులు పెట్టాలని ఉంది. సో నేను ఏం చేస్తాను, ఈ సెక్టోరియల్ ఇండిసెస్కి వచ్చి నాకు ఫార్మాలోనే పెట్టాలని కాబట్టి ఇక్కడ లిస్ట్లో నిఫ్టీ ఫార్మా అని ఉంది. మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి చెక్ చేయండి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మెటల్ కింద నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫార్మా అని ఉంది. నాకు ఏ సెక్టర్ కావాలో ఆ సెక్టర్ని క్లిక్ చేస్తాను. మీకు సెక్టర్లో ఇదే సెక్టర్లో పెట్టాలి అని ఉంటే, ఆల్రెడీ మీ మైండ్లో ఉంటే అప్పుడు ఇది రండి. ఇంకా ఇవన్నిటి గురించి మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. కిందకి వెళ్ళిపోండి. ఓకే, ఫార్మాసిటికల్ 100% అని ఉంది కదా, 100 మీద నొక్కా. ఇప్పుడు నొక్కాక ఆ ఫార్మా కంపెనీలో యాక్చువల్లీ ఇది ఏంటంటే ఫార్మా ఎందుకు 100% ఉంది, బాగా ప్రాఫిట్లు వచ్చేస్తుందా అనుకోకండి. నేను ఫార్మా కంపెనీస్ సెక్టర్ ఓపెన్ చేశాను కాబట్టి అలా ఉంది. ఇప్పుడు నాకు ఫార్మా కంపెనీస్లో అంటే మెడికల్లో రిలేటెడ్ వాటిలో డబ్బులు పెట్టాలని ఉంది. నేను అది క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ కంపెనీస్లో హైయెస్ట్ ప్రాఫిట్ దేనికి, లోయెస్ట్ ప్రాఫిట్ దేనికి. ఇది నేను చెప్పేది కాదండి, నిఫ్టీ 50 నిఫ్టీ ఇస్తున్న ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఫస్ట్ ప్రాఫిట్ పెద్దగా ఏం కనిపిస్తుంది, 21.71% సన్ ఫార్మా ఉంది. అందులో పెడితే ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి. అలానే మీరు తక్కువ దాంట్లో పెడితే తక్కువ వచ్చినట్టు కాదు. మీరు కంపెనీస్ చెక్ చేసుకోవడం, ఇవన్నీ టాప్ కంపెనీసే. అవుట్ ఆఫ్ 2000+ కంపెనీస్ ఇవన్నీ టాప్లో ఉన్నాయని అర్థమైందా? మీరు 21.71% సన్ ఫార్మాలోనే పెట్టాలేమో అని కాదు, తక్కువ ఉన్నది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫ్యాక్టర్ మాత్రమే. ఇలాంటివి చాలా ఉంటాయి స్టాక్ మార్కెట్లో లాస్ అవ్వకుండా ఉండటానికి. మరి మీకు అవన్నీ కావాలంటే ఇప్పుడే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కటి చిన్నగా చెప్పుకుంటూ వెళ్తాను. మీరు కనుక బిగినర్ అయితే ఇది మంచి ప్లాట్ఫామ్ మీకు. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీకైతే ఇది అర్థమైంది కదా. మీకు ఆల్రెడీ ఏదైనా దాంట్లో పెట్టాలని ఉంటే అప్పుడు ఇది చెక్ చేసుకుని ఈ కంపెనీస్లో ఎందులో పెట్టాలనుకుంటున్నారో మీరు ఆలోచించుకుని పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు కనుక న్యూ టు స్టాక్ మార్కెట్ అయితే ఇది మీకు హెల్ప్ అవుతుంది.